అని ఆయనతో అనేను. అందుకే యేసు గొప్ప కట్టడం చూస్తున్నావే, రాతి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలిచి ఉండగా పడద్రోయబడినని అతను. ఈ మార్కు, మత్తయి, లూకా వీళ్ళందరూ డిఫరెంట్ టైమ్స్లో రాసినప్పటికీ సేమ్ అదే థింగ్ రాశారు. వాళ్ళు చెప్పారు ఆ మాట. అంటే భవిష్యత్ విషయం యేసు ప్రభు ఆనాడే ప్రవచించేశారు. ఈ యొక్క మందిరం మీద కట్టడంలో ఒక రాయి మీద రాయి ఉండకుండా అన్ని రాళ్ళు త్రోయబడతాయని చెప్పారు. అప్పుడే చెప్పారు. తర్వాత త్రోయబడింది, అది కోల్చబడింది, అది కాల్చబడింది, అన్నీ జరిగాయి. అప్పుడు అది 2వ మందిరం కదా, ఇప్పుడు 3వ మందిరం. సొలొమోన్ టైంలో ఒకటి జరిగింది. అదే అసలైన మందిరం. యాక్చువల్గా సొలొమోన్ 1000 బలులు ఇస్తాడు. తర్వాత సొలొమోన్కి ప్రత్యక్షంగా దేవుడే ప్రత్యక్షం అవుతారు అక్కడ. అది సొలొమోన్ టైంలో ఆయన బంగారంతో అన్నిటితో తాపడం పెట్టి అంత బంగారమే, కొన్ని టన్నుల బంగారం వాడారు. అప్పుడు దావీదు అంటే వాళ్ళ